హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ మష్రూమ్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను. మష్రూమ్ కర్రీ కోసం ముందుగా ఇలా మష్రూమ్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. 2 దాల్చిన చెక్క, 3 లేదా 4 లవంగాలు వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి, 1 కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం టమాటా ప్యూరీ అనేది రెడీ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు టమాటాస్ వేసుకోవాలి. ఇందులోనే కొన్ని జీడిపప్పు పలుకులను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్లా. ఈ విధంగా టమాటోస్ అనేది మెత్తగా పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ అయ్యాక టమాటా పేస్ట్ అనేది వేసుకున్నాం కదా, ఇప్పుడు అది ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా టమాటా పేస్ట్ అనేది ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మష్రూమ్స్ అనేవి పక్కన పెట్టుకున్నాం కదా కట్ చేసి, అవి ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిపైన మూత అనేది పెట్టుకొని 3 మినిట్స్ అలా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఈ విధంగా 3 మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఒకసారి ఉప్పు కారం అనేది చెక్ చేసుకొని ఉడికించుకోవాలి ఒక 10 మినిట్స్. ఈ విధంగా మష్రూమ్ కర్రీ అనేది ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. మిక్స్ చేసుకోండి. ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.